అసెంబ్లీలో పగటి వేషగాడు వచ్చినాడు. దానికి నిదర్శనమే ఈ బాలయ్య బాబు ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నీకు స్వర్గీయ ఎన్టీఆర్ గారు పెద్ద ఆయన కొడుకు అని చెప్పేసి నీకు మర్యాద ఇస్తున్నారు అంత జనాలు, అంతేగాని నువ్వేం పెద్ద పాలేగానవనో కాదు, ఇంకోటనో కాదు. నువ్వు నేను అసెంబ్లీలో మాట్లాడే మాటలు, నువ్వు ప్రవర్తించే తీరు, కనీసం మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే 1947 నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్లో తీసుకో లేదా అసెంబ్లీ తీసుకో, ఎక్కడైనా సరే నువ్వు సాక్షాత్తు అసెంబ్లీలో ఎవరైనా కానీ పైన బటన్ ఇప్పేసి నెత్తి మీద కళ్ళజోడు అంటే కళ్ళు నెత్తికి ఎక్కినాయనే దానికి నిరసన మీద పెట్టుకొని ఈ రకంగా తీవ్రంగా ఎక్సీఎం మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు ఈ రకంగా మాట్లాడడం అనేది అది దేవాలయంగా భావించే సాక్షాత్తు అసెంబ్లీలో ఈ రకంగా మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు. సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే చిరంజీవి గారిని ఆ రకంగా అన్నాడే అనుకో, నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాట నువ్వు మాట్లాడాల్సింది. 2 ఏళ్ళు ఏం చేసినావయ్యా బాలయ్య బాబు, నాకు అర్థం కాలేదు. నువ్వు హిందూపూర్కి సంవత్సరానికి ఒకసారి వచ్చే వ్యక్తివి, నువ్వు 24 గంటలు హిందూపూర్లో నువ్వు వచ్చి చేసి ఏమంటే ఒక బ్రాండ్ మీద నువ్వు గెలుస్తూ వచ్చినావు అంతే, 3 పర్యాయాలు అంతే, తప్పిస్తే నువ్వు వాడేదో ఉద్ధరించినావని చేసినావని చెప్పేసి కాదు. అసలు నీ అట్లా అంటూ ఓటేసిన దానికి మమ్మల్ని మేము ఏదైనాతో కొట్టుకున్నా మాకు పాపం లేదు అనిపిస్తూ ఉంది. అసలు అసెంబ్లీ అనుకున్నావా, సినిమా సెట్ అనుకున్నావు బాలయ్య బాబు, నాకు అర్థం కాలేదు. ఇష్టానుసారంగా మాట్లాడతానట, నీకు ఊరికే అనలేదనమాట, నీకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పేసి ఊరికే అనలేదు, ఇంకా నిజంగా ఇచ్చారు. మళ్ళీ నిజంగా అంటే అదే అసెంబ్లీలో నీ గురించి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఏం చెప్పారయ్యా, మేము నీ పట్ల జరిగిండే ఇష్యూని మేము రాజకీయం చేయాలనుకుంటే ఎట్లో వెళ్ళిపోయేది, మేము కానీ రాజకీయం చేయలేదు అని చెప్పేసి సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు. మళ్ళీ అంత విలువిచ్చే కుటుంబానికి నువ్వు ఈ రకంగా మాట్లాడతావా? మరి మొన్న పేర్నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఇప్పుడు కాదు దానికి ముందే, ఇష్యూ జరగక ముందే ఓ మాట అడిగారంట, మీ బాలయ్య బాబు గారు ఏం కావాలంటే అది చేసి పంపించని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. అంటే జగనన్నకి మీ మీద ఉండే పట్ల అభిమానం అట్లాంటిది. మీరు అట్లాంటి వ్యక్తిని ఎట్లయ్యా, అదే బసవతారకి 400 కోట్లు బకాయిలు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ దాన్ని క్లియర్ చేయండి అని చెప్పినారంట. మరి అప్పుడేం పెట్టుకున్నావా, నాకు అర్థం కాలే బాలయ్య బాబు. నువ్వు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతావా? మనోభావాలు దెబ్బతీస్తావా మావి? బాలయ్య బాబు గారు బాగా గుర్తుపెట్టుకో, నేను నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ గారి కొడుకుని నన్ను ఏం చేయలేరు అనుకోకు. ఆయన మీద మాత్రమే మాకు గౌరవం ఉంది, కానీ మీ మీద లేదు. ఎందుకంటే ఆ రోజు ఆయనని సాక్షాత్ మీ కళ్ళ ముందర ఇదే అప్పుడుండే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేపిస్తా అంటే కూడా మీరు చూస్తూ ఊరికే ఉన్నారంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 50-60% ఎవరైతే ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారో మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారు. ఇంకా ఇది పీక్ స్టేజ్కి వచ్చేసింది. మీ మెంటల్ ఎట్లుంది పోయిందంటే ఈసారి ఇండియాలోనే కాదు రాష్ట్రం ఖండాలు దాటి మీకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చిన ఆశ్చర్యం లేదనిపిస్తాను. బాలయ్య బాబు గారు నోరు అదుపులో పెట్టుకోండి. నేను మీ స్థాయి వ్యక్తిని కాదు ఈ రకంగా మాట్లాడేది, కానీ మీరు మా నాయకుడిని మాట్లాడితే ఏ స్థాయి వ్యక్తి కన్నా ఏ స్థాయిలో ఉండే వ్యక్తి కన్నా ఇదే రకంగా సమాధానం చెప్తామని చెప్పేసి ఈ